దాంట్లో 20 లక్షలు పెట్టి. తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం చేడుమాలలో మేఘా కంపెనీ టిప్పర్లను స్థానికులు అడ్డుకున్నారు. దీంతో కిలోమీటర్ల మేర గంటకు పైగా భారీగా వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. సాగరమాల ప్రాజెక్టులో భాగంగా 4 వరుసల రోడ్డు వేస్తున్న మేఘా కంపెనీ వాళ్ళ టిప్పర్లు మితిమీరిన వేగం, దుమ్ము, ధూళి వల్ల రోడ్లు, ప్రజలు ఆరోగ్యం దెబ్బతింటుందని గ్రామస్తులు అభ్యంతరం చెందుతున్నారు. దుమ్ము లేవకుండా రోజు 2 సార్లు రోడ్డు మీద నీళ్లు చల్లించాలని, గుంతలమయమైన రోడ్లకు మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేశారు. టిప్పర్లను అడ్డుకున్న చేడిమాల గ్రామస్తులు పట్టు వీడకపోవడంతో దిగి వచ్చిన మేఘా కంపెనీ ప్రతినిధులు అప్పటికప్పుడు ట్యాంకర్లతో రోడ్డు మీద నీళ్లు చల్లించడంతో గ్రామస్తులు శాంతించి టిప్పర్లను వదిలిపెట్టారు. ఏ నీళ్లు చల్లకపోయినా, రోడ్డు మరమ్మతులు చేపట్టకపోయినా మళ్లీ టిప్పర్లను అడ్డుకుంటామని గ్రామస్తులు హెచ్చరించారు. ఆ రోడ్డుకి మట్టి గిట్టి అన్నీ కూడా సేమ్ నార్మల్ రోడ్డు మీద తోలుతానే ఉన్నారు. ఆ రోడ్డు బాగా గుంతలు పడిపోయి వచ్చే బండికి పోయే బండికి అసలు ఏం అర్థమే కావట్లేదు. మొత్తం దుమ్మే, దానితో డస్ట్ అలర్జీ వచ్చేసి చాలా మంది ఊపిరితిత్తుల శ్వాసలో కూడా ఇబ్బంది అయిపోతుంది. నైట్ కూడా నిద్రపోవడం సౌండ్లు వచ్చేస్తున్నాయి, ఆ విధంగా వస్తున్నాయి. తలగీరుకున్నా కానీ మొత్తం దుమ్మే ఉంటుంది, దానికి ఏమి ఉండలేదు. చిల్లకూరు మండలం చేడుమాల గ్రామం ఇది. సో రోడ్డు టిప్పర్లు మెగా ఇన్ఫ్రాస్ట్రక్చరు. ఈ రోడ్లు నాన్ స్టాప్ తిరుగుతూ ఉన్నాయి. గ్రావెల్స్ ఇవంతా నీళ్ళు కూడా పట్టట్లేదు. బాగా పొల్యూషన్ ఎక్కువగా ఉంది. డస్ట్ భయంకరంగా వస్తుంది. అసలు ఎవరూ కనిపించట్లేదు. వెనక వచ్చే బైకులకు బాగా ఇబ్బందిగా ఉంది. గుంటలు భయంకరంగా పడున్నాయి, దానికి పట్టించుకోవట్లేదు. అందుకే బళ్ళు ఆపేసాము. ఇప్పుడు కొద్దిగా వాటర్ పట్టిన తర్వాత వదిలేము. డైలీ ఇది 2 సార్లు పట్టాలని మేము అడుగుతున్నాము. లేదంటే రేపు రిపీట్ అయిపోద్ది ఇదే సిచ్యువేషన్. మెగా కంపెనీ వాళ్ళు టిప్పర్లో డైలీ తోలుతూ ఉన్నారు. హెవీ లోడ్